హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర్ని రెడ్డి వ్లాగ్స్. ఇట్స్ మీ హర్ని, మీ నెల్లూరు అమ్మాయి. అక్షయ తృతీయ కదా, అందుకని గోల్డ్ షాప్కి అయితే వెళ్ళామన్నమాట. ఇంకా ఇక్కడ ఏమేమి చూసామనేది ఈ వీడియోలో మీకు చూపించిస్తాను, చూసేసేయండి. ఫస్ట్ అయితే మేము ఇయర్ రింగ్స్ కలెక్షన్ అయితే చూసాము. చూసారా ఎన్ని డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయో. అక్షయ తృతీయ అంటే ఏదో ఒక చిన్న గోల్డ్ కానీ సిల్వర్ కానీ ఏదో ఒక థింగ్ తీసుకుంటే మనకి మంచిదని అంటారు అందరూ. ఇంకా అందుకని ఇక్కడికైతే వచ్చాము. ఫస్ట్ అయితే మేము ఇక్కడ స్టడ్స్ అయితే చూస్తున్నాము. ఇదిగోండి, ఇవన్నీ స్టడ్సే అనమాట. గ్రీన్లో ఉన్నాయి, ఇంకా వైట్ బ్లాక్లో కూడా ఉన్నాయి పూసలు. ఇదండి ఇక్కడ మీకు చూపిస్తున్నా కదా, ఇవి కూడా. మీకు కూడా ఈ కలెక్షన్ నచ్చిందనే అనుకుంటున్నాను. నాకైతే ప్రతి ఒక్కటి కూడా చూస్తుంటే అలాగే చూడాలనిపించింది, ఇంకా కొనుక్కోవాలి అని కూడా అనిపించింది. మేము వీటిలో ఏది తీసుకుంటాం అనేది గెస్ట్ చేసి కామెంట్ చేయండి. చూసారా స్టడ్స్లోనే ఎన్ని డిఫరెంట్ టైప్స్ అయితే ఉన్నాయో. ఇక్కడ చూసాకే అర్థమవుతుంది ఇన్ని ఉంటాయా అని. ప్రతి ఒక్కటి కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. ఇదండి ఇక్కడ మీకు చూపిస్తున్నా కదా, ఇది చూడండి ఎంత బాగుందో. వెస్ట్రన్ వేర్ మీద అయితే ఇంకా బాగుంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఇది చూడండి, రెడ్ స్టోన్ అయితే వచ్చిందనమాట. కింద డిజైన్ కూడా చూసారా ఎంత బాగుందో కదా. చాలా సింపుల్గా అన్నీ కూడా యూనిక్గా ఉన్నాయి. నేను ఇప్పటి వరకు మీకు చూపించింది ఓన్లీ 30% అనమాట. ఇంకా చాలా ఉన్నాయి చూసేవి. ఇక్కడ వీళ్ళ దగ్గర ఉండే కలెక్షన్ మొత్తం చూపించాలంటే ఈ వీడియో అయితే సరిపోదు. ఇంకా 4-5 వీడియోలు పెట్టినా మీకే బోరు కొట్టద్ది. డైరెక్ట్గా వెళ్ళి చూసేసేయండి. ఈ అడ్రస్ ఎక్కడో చెప్తాను. కాపు వీధి సెంటర్ ఉంటుంది కదా, మన నెల్లూరు వాళ్ళకి అందరికీ తెలిసే ఉంటుంది. అక్కడ మహేంద్ర జ్యువెలర్స్ షాప్ అనమాట. కలెక్షన్ అయితే సూపర్గా ఉంది. మీరు కూడా విజిట్ చేసి చూసేసేయండి. ఇప్పటి వరకు స్టడ్సే కదా మనం చూసింది. ఇక్కడైతే మనం పాపడి బిళ్ళ ఉంటారు కదా, అది కూడా చూసేస్తున్నాం. చూడండి ఇవి కూడా ఎంత బాగున్నాయో. ప్రతి ఒక్కటి కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. వంక పెట్టేదానికే లేదు. మనం ఏదైనా మ్యారేజ్ ఫంక్షన్స్కి అలా రెడీ అయినప్పుడు ఇవి అయితే కంపల్సరీ కదా. ఇక్కడ కలెక్షన్ చూడండి ఎంత బాగుందో. ఈ వీడియో ఎండింగ్ వరకు అయితే చూడండి. వీళ్ళ దగ్గర ఉండే కలెక్షన్ లైట్గా అలా చూపించిస్తాను. ప్రతి ఒక్కటి కూడా సేమ్గా ఉన్నాయని అయితే అస్సలు లేవు. డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. ప్రస్తుతానికైతే పాపడి బిళ్ళలు చూసేదే అయిపోయింది కదా. నెక్స్ట్ వచ్చేసి నెక్లెసెస్ అయితే చూసేద్దాం. ఇది చూడండి ఎంత బాగుందో. నేనైతే ఈ వీడియోలో మీకు గోల్డ్ కాస్ట్ అయితే చెప్పట్లేదు ప్రతి ఒక్క దానిది, ఎందుకంటే డే టు డే మారుతూ ఉంటుంది కదా గోల్డ్ కాస్ట్, అందుకని చెప్పట్లేదు. ఇప్పుడు నేను తక్కువ చెప్పాను అనుకోండి, తర్వాత మీరు ఆ షాప్కి వెళ్ళి ఆ రోజు అంతుంది కదా ఇప్పుడు ఇంత పెంచేశారంటే బాగుండదు కదా, అందుకని చెప్పట్లేదు. అక్షయ తృతీయ రోజు గోల్డ్ కానీ సిల్వర్ కానీ అలా ఏదైనా కొంటే మంచిది అంటారు. అక్షయ పాత్రలో మనం ఏదైనా వేస్తే దానికి డబల్ అవుతుంది కదా, అలాగే అక్షయ తృతీయ రోజు మనం ఏదైనా కాస్ట్లీది కొంటే ఇంకా ఎక్కువ తీసుకుంటామని నమ్ముతామన్నమాట. మరి ఇంత తెలిసినాక ఈ రోజు గురించి ఖచ్చితంగా కొనాల్సిందే కదా, ఇంకా ఫిక్స్ అయిపోయామన్నమాట. ప్రతి ఒక్కటి చూస్తూ ఉన్నాము ఏం తీసుకోవాలా అని. ఇక్కడ ఏం చూసినా నచ్చేస్తుంది, ఖచ్చితంగా తీసుకోవాలి ఇది అనిపిస్తుంది. కానీ మన దగ్గర బడ్జెట్ ఉండదు కదా, మన బడ్జెట్లో తీసుకోవాలి. ఖచ్చితంగా ఈ అక్షయ తృతీయ రోజు గోల్డ్ కొనాలనే రూల్ లేదు. ఎవరికైనా హెల్ప్ చేసినా కూడా మనకి మంచి జరుగుతుంది. గోల్డ్ కానీ సిల్వర్ కానీ లేదంటే ఎవరికైనా హెల్ప్ చేసే స్తోమత లేని వాళ్ళు చీపురు కట్ట కానీ ఇంకా ఉప్పు కానీ కొంటే మంచిది అంటారు. అంత మంచిదన్నమాట ఈ అక్షయ తృతీయ రోజు కొనడం. చెప్పాను కదా ఖచ్చితంగా ఏదో ఒకటి తీసుకోవాలని ఫిక్స్ అయిపోయాము అని. ఫస్ట్ స్టడ్స్ దగ్గర నుంచి స్టార్ట్ చేసాము. ప్రస్తుతానికైతే బ్యాంగిల్స్ దగ్గరకు వచ్చింది. ఇంకా లాస్ట్కి ఏం తీసుకుంటాం అనేది మాకే క్లారిటీ లేదనమాట. నిజంగా నా దగ్గర ఎక్కువ డబ్బులు ఉంటే ఖచ్చితంగా ఇక్కడ మీకు చూపించినవని కొనేసి ఉండేదాన్ని, అంత బాగున్నాయి అనమాట. బ్యాంగిల్స్ చూడడం కూడా అయిపోయింది. ఇక్కడ జాలర్లు అంటారు, మీ అందరికీ తెలిసే ఉంటుంది, అవి కూడా చూసేస్తున్నాము. మేమేం తీసుకుంటాం అనేది గెస్ట్ చేసి కామెంట్ చేయండి. అండ్ ఇవి వచ్చేసి చెంచారాలు అనమాట. వీటిలో కూడా చూడండి ఎన్ని డిఫరెంట్ టైప్స్ ఉన్నాయో. అంతే guys, please do like, share and subscribe to Harni Reddy Vlogs and don't forget to hit the bell icon. మీరు కూడా ఈ స్టోర్ని విజిట్ చేసి మీ ఎక్స్పీరియన్స్ ఏంటో కామెంట్ చేయండి. బాయ్. అండ్ ఈ అక్షయ తృతీయకి మీరేం తీసుకున్నారనేది కూడా కామెంట్ చేయడం మర్చిపోకండి. మేము ఈవినింగ్ వెళ్ళామన్నమాట. రిటర్న్ వచ్చేసరికి 10 అయిపోయింది, అందుకే తర్వాత రోజు అయితే పెడుతున్నాను అనమాట ఈ వీడియో.